హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కుక్క మాంసాన్ని రెస్టారెంట్లకి అలాగే హోటళ్ళకి అమ్ముతున్నారా? నగరాల్లో కలకలం రేగుతుంది. గత కొద్ది కాలంగా ఇలాంటి న్యూస్లు విపరీతంగా వస్తున్నాయి. హైదరాబాద్లో అయితే కర్ణ అనే ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నాడు కదా, ఆయన అన్ని హోటళ్ళని ఆయన తనిఖీ చేయడము, అలాగే ఎక్కడైతే ఏ హోటల్స్లో అయితే ఈ కుళ్ళిపోయిన మాంసం కావచ్చు, లేకపోతే పరిసరాలు బాగలేకపోవడం కావచ్చు, రూల్స్ను అతిక్రమించి ఎక్కడైతే ఈ కాలుష్య పూరిత అలాగే అనారోగ్యకరమైన వాతావరణం ఉంటుందో ఆ హోటల్స్ని, రెస్టారెంట్స్ని, అది ఎంత పెద్ద హోటల్ అయినా సరే వాటిని సీజ్ చేస్తూ వస్తున్నాడు, వాటికి పెనాల్టీ వేస్తూ వస్తున్నాడు. పెద్ద పెద్ద హోటల్స్ కూడా మీరు గమనిస్తే సిటీలో స్టార్ హోటల్స్ని కూడా వదలలేదు. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. తర్వాత సినీ హీరో సందీప్ కిషన్ హోటల్ ఉంది, దాన్ని కూడా వదలలేదు. సో ప్రతి దాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ ఏముంది అని చెప్పేసి చేస్తూ వచ్చాడు. అయితే ఈయన చేసిన దాంట్లో మాంసం ఏదైతే కుళ్ళిపోయినవి ఇవన్నీ దొరికాయి. కానీ ఈ కుక్క మాంసం టాపిక్ వచ్చేసి అది ఇక్కడిది కాదు. ఇది బెంగుళూరు సిటీలో ఈ కుక్క మాంసం అనేది నగరాల్లో, ఆ నగరంలో మొత్తంలో ఉన్న రెస్టారెంట్లు అలాగే హోటల్స్లోకి తరలిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్. నిన్ననే ఆ తరలించే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు నిజానికి అది కుక్క మాంసమా కాదా అనే డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి ఇంకా దాని దర్యాప్తు జరగాల్సి ఉంది. మరి అసలు ఇది ఎవరు ఐడెంటిఫై చేసి ఎవరు వీళ్ళని అరెస్ట్ చేశారు, ఏం జరిగింది, అసలు ఇలాంటి వాదన ఎందుకు బయలుదేరింది అనేది ఒకసారి మనం గమనిస్తే, ప్రస్తుతం అయితే ప్రజలు చాలా ఆరోగ్యం విషయంలో చాలా కాన్షియస్గా ఉంటున్నారు. కానీ స్టార్ రెస్టారెంట్లు ఉన్నప్పుడు ఏంటంటే వాటిని నమ్మి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కావచ్చు, తర్వాత హోటల్స్ కావచ్చు, వాటిల్లో ఓకే ఫుడ్ బాగుంటుంది, ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది అని నమ్మి అక్కడికి వెళ్తారు. కానీ కొన్ని రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే పరిస్థితి అయితే ఈ రోజుల్లో ఉంది. కుళ్ళిపోయిన పాడైపోయిన మాంసాన్ని కూడా వెనిగర్ చల్లేసి వాటిని తర్వాత అట్లాగే కుక్ చేసి పెట్టే పరిస్థితి ఉందన్నమాట. సో ఇంత దారుణమైన సిచ్యుయేషన్స్ నడుస్తూ ఉండగా సడన్గా ఈ న్యూస్ ఒకటి వచ్చిందనమాట. ఇదేంటంటే ఈ వ్యాపారి జైపూర్ మైసూర్ ఎక్స్ప్రెస్లో ఈ మొత్తం దాదాపు 150 క్వార్టన్ల మొత్తం మాంసం అనమాట. సో దీన్ని తరలిస్తూ వస్తున్నాడు. అందులో 4500 కిలోల మాంసం. అంటే ఇది ప్రతి వారం కూడా ఈయన ఈ విధంగా 4500 లేదా 5000 కిలోల మాంసాన్ని బెంగళూరు నగరానికి చేరుస్తాడనమాట ఈ ట్రైన్ ద్వారా. చేరిస్తే అక్కడ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వివిధ షాప్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మాంసం విక్రయ కేంద్రాలు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. సో అక్కడ దాన్ని మళ్ళీ చిన్న ముక్కలుగా చేసి వాటిని ఆ ఫుడ్ కోసం వాటి కోసం అమ్ముతూ ఉంటారు. సో ఇది ప్రాసెస్. ఈ విధంగా జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఇలా తీసుకురావడాన్ని కొంతమంది అది తరలిస్తూ ఉంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత మొత్తం షిఫ్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ షిఫ్ట్ చేసే క్రమంలో హిందుత్వ సంఘాలకు సంబంధించిన ఒక వ్యక్తి చూశాడు. సో చూసి వాళ్ళు దాన్ని ఆపేశారనమాట. అతని పేరు పునీత్ కేరేహల్లి. సో ఇతను హిందుత్వ సంఘాల నాయకుడు. సో అతను చూసేసి సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఆయన వచ్చి ఆ మొత్తాన్ని మీరు తీయాలి అని చెప్తే వాళ్ళు నిరాకరించాడు అతను, అబ్దుల్ రజాక్. నేను తీయను, నేను ఓపెన్ చేయను అని చెప్పి. దాంతో అతను పోలీసులకి, ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. సో పోలీసులు కూడా వచ్చారు. అతను ఇది కుక్క మాంసము, వీళ్ళు కుక్క మాంసాన్ని జైపూర్లో, రాజస్థాన్లో ఆ విధంగా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, మేక మాంసము, గొర్రె మాంసం అని చెప్పేసి అమ్ముతున్నారు అని చెప్పేసి ఈయన ఆరోపణ చేశాడు. మరి ఈ ఆరోపణని అతనైతే ఖండించాడు, అబ్దుల్ రజాక్. నేను ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను కరెక్ట్గానే అమ్ముతున్నాను, ఇదంతా గొర్రె మాంసం, మేక మాంసం మాత్రమే, నాకు ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పర్మిషన్ ఉంది, అలాగే ట్రేడ్ పర్మిషన్ ఉంది, సో ఈ విధంగా నా పర్మిషన్లు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. ఇది నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇది కొత్తదేం కాదు అనేది ఆయన ఆరోపణ. సో మరి 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, మరి ఇప్పుడే ఎందుకు పట్టుకున్నారు, మరి ఇప్పటిదాకా దొరకలేదా, లేకపోతే ఏంటి అనేది ఇంకా వివరాలు లేవు. కానీ ఇప్పుడు మొత్తానికి ఆయన దాని మీద ఒక ప్లాన్ తోటి పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. పట్టుకోవడం అయితే ఓకే. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చారు, దీన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కుక్క మాంసం అంటే అది తెలిసిపోదు కదా, కొట్టిన తర్వాత ఏదైనా మాంసమే. సో అది ఇప్పుడు ఎలా టెస్ట్ చేయాలి అనే ఉద్దేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని తీసుకొని వెళ్ళి సరే మేము టెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ డౌట్ అలాగే ఉందన్నమాట. అనేక పార్టికల్స్ వీళ్ళు తీసుకున్నారు ఆ మాంసం నుంచి టెస్ట్ కోసం. ఇది 14 రోజుల తర్వాత వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు, మరి ఇది ఏ మాంసము అని చెప్పేసి. సో అప్పటిదాకా దీని గురించి డౌట్ అయితే అలాగే ఉంటుంది. అయితే అసలు డౌట్ పడడానికి గల కారణాలు ఏంటి అని గమనిస్తే ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయన్నమాట. ఈయన బెంగళూరుకి తీసుకురావడము ఇదంతా తరలిస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ ఈయన దగ్గర మాంసం కొనే వ్యాపారి ఒక ఆయన పేరు వచ్చేసి, అతని పేరు రిజ్వాన్ ఖురేషి. సో ఈ రిజ్వాన్ ఖురేషి అనే అతను ఏమంటున్నాడంటే, మామూలుగా అయితే మాంసం కిలో 700కి అమ్ముతారు దగ్గర. సో కానీ ఇతను మాత్రం కేవలం 400కే మాంసం అమ్ముతున్నాడు. 400కే అమ్ముతున్నాడు అంటే కనీసం సగం రేటు తగ్గించేశాడు. సో ఇంత రేటు తగ్గించాడు అంటే ఏంటి అనే డౌట్ వచ్చిందనమాట మొదటగా. సో ఇదొక డౌట్. రెండో డౌట్ వచ్చేసి, ఈ మాంసాన్ని కూడా స్టాక్ ఉన్న మాంసం ఏదైతే ఉంటుందో, స్టాక్ ఉండి కుళ్ళిపోయే పరిస్థితులు ఉన్న దాని మీద వెనిగర్ చల్లి అమ్ముతున్నారనే డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అదొక కారణం. సో దీంతో పాటు మరొకటి ఏంటంటే, ఇతను ఆల్రెడీ
ఫుడ్ సేఫ్టీ అధికారులకి, పోలీసులకి కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది ఈ ఖురేషి అనే వ్యక్తి. కానీ వాళ్ళ కంప్లెయింట్‌ని పట్టించుకోలేదు. ఆయనకి ఆల్రెడీ ఈ వేరే హోటల్స్ నుంచి కూడా ఈ తరహా కంప్లెయింట్‌లు వెళ్ళాయట ఈ తరహా మాంసం మీద. అయినా సరే వాళ్ళు పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. సో, ఇప్పుడైతే మరి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారని ఎదురు చూస్తున్నాము. ఆ రిపేర్స్ వచ్చేదాకా మాత్రం మేము ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో, ఎవరైతే మాంసం కొంటున్నారో వీళ్ళ దగ్గర వ్యాపారి ఆయనే డౌట్ పడేసరికి, పైగా ఈ రేటు కూడా దాదాపు సగానికి తగ్గించేయడము, ఈ విధంగా ఉండేసరికి ఇక ఇది డౌట్ పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకవేళ ఇది గాని నిజమైతే గత 10 ఏళ్లుగా ఇతను ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా రుజువవుతది. సో, గత 10 ఏళ్లుగా ఈ బెంగుళూరు నగర ప్రజలు గావచ్చు, సామాన్యుల జీవితాలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటమాడినట్టే. ఇలాంటి విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చాలా సీరియస్‌గా ఉండాలి. హైదరాబాద్‌లో చాలా అద్భుతంగా పనిచేశారు. గతంలో కూడా గత 5, 6 ఏళ్ల క్రితం అయితే హైదరాబాద్‌లో కూడా ఇలా కుక్క మాంసం అమ్ముతున్నారు రెస్టారెంట్స్‌లో అని చెప్పేసి ఒక పెద్ద దుమారం రేగింది. బాగా వైరల్ అయిందన్నమాట వాట్సాప్ గ్రూపుల్లో గూడా. అయితే దాని మీద తర్వాత ఈ షాగోస్ రెస్టారెంట్‌లో ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఒక వైరల్ అవ్వడం జరిగింది. కాకపోతే తర్వాత పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకిలా జరిగిందని కనుక్కుంటే, ఒక ఆకతాయి వాడికి పని పాట లేక అలా క్రియేట్ చేసి వైరల్ చేశాడు. తన ఫ్రెండ్స్ రెస్టారెంట్‌కి వెళ్తున్నారని చెప్పేసి తనని పిలవకుండా. సో, వాళ్ళని భయానికి గురి చేయడానికి ఆ విధంగా అతను ఒక ఫోటోషాప్‌లో చేసి కుక్క మాంసం వేరే వేరే క్లిప్స్ అన్ని కలిపి వైరల్ చేశాడు. అది రీచ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భయపడి ఆగిపోయారన్నమాట. తర్వాత అదంతా వైరల్ అవ్వడము, ఆ హోటల్ మీద మళ్ళీ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేయడము, కొన్ని రోజులు దానికి పెనాల్టీ వేయడము, ప్రజలు కూడా భయపడి వెళ్ళకపోవడం ఇదంతా జరిగింది. సో, ఒక కలకలం రేగింది. సరే మన సిటీలో అయితే లక్కీగా అలాంటిదేమీ జరగలేదు. సో, ప్రజలైతే సేఫ్‌గానే ఉన్నారు. కానీ బెంగుళూరు నగరంలో మాత్రం అక్కడ ప్రజలకు కాస్త ఇది భయానకంగానే ఉంది. ఈ 14 రోజులు మరి వీళ్ళు రెస్టారెంట్‌కి వెళ్తారో లేదో తెలీదు గానీ, ఇది త్వరగా రిజల్ట్ వచ్చి అదేంటో చెప్తే బావుంటుంది.